కడప జిల్లాలో రాజకీయం హీటెక్కింది. ఓట్ల కొనుగోలు కోసం పార్టీలు తాతాలాడుతున్నాయి. ఈరోజు సైలెన్స్ పీరియడ్. ఈరోజు ఒక రకంగా ఓటర్లకి తమ ఓటు హక్కును ఎవరి వైపుగా వినియోగించుకోవాలి, ఎవరి వైపుగా తాము నిలబడడానికి ఇది డిసైడింగ్ రోజు. ఇక రేపు పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోయి తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన దినం. అయితే ఈ రోజంతా కూడా ఓటర్ల యొక్క ఓట్లని కొనుగోలు చేసేందుకు పార్టీలు తహతహలాడుతున్నాయి. పులివెందుల్లో ఓటుకు 10,000 రూపాయల వరకు పలుకుతోంది. 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పంచుతోంది టీడీపీ. ఇటు ఓటుకి 3,000 నుంచి 5,000 వరకు వైసీపీ కూడా పంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీగా ఈ పోరు కొనసాగుతోంది. జగన్ ఇలాకాలో ఎలాగైనా గెలవాలని చెప్పి టీడీపీ ప్రయత్నం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఓట్లని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. 50% కన్నా ఎబో ఓట్లని ఎవరైతే కొనుగోలు చేస్తారో వారిదే గెలుపు అని భావించినటువంటి ఆ రాజకీయ పార్టీలు 50% కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. సో మెజారిటీగా అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఈరోజు డిసైడ్ చేసుకోవాల్సిన రోజు కంటే కూడా ఏ వైపు నుంచి ఎవరు డబ్బులు తీసుకొచ్చి ఇస్తారని చెప్పి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారట. సుమారుగా 10,601 ఓటర్లు ఉన్నారు. మొత్తం 6 గ్రామ పంచాయతీల పరిధిలో పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి ఈ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సో పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి 10,601 ఓటర్లు ఉన్నారు. 15 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.